నన్నెవరో గట్టిగా నొక్కినట్టు అనిపించింది. వాడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి. మీ వాళ్ళ కోసమైనా మీరు ఒప్పుకోవాలి. పెళ్లి చేసుకుంటానని చెప్పరా? సరే అత్తయ్య. దేవి, నా మాట వినమ్మా, వెంటనే బయలుదేరరా. అరే, ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం చెప్తాను, సరేనా? అయ్యగారు, మాత్రలు. ఇంకా ఈ మాత్రలు అవి ఎందుకమ్మా? మా అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఆ సంతోషంలో నా ఒంట్లో ఉన్న జబ్బులన్నీ పారిపోయాయి. నా చెల్లెళ్ళు మంజు, దేవి, అదుగు అక్కడ ఉన్నారు చూడు, నా బావమరిది రాజకీయవేత్త ధర్మరాజు, అందరూ కుటుంబంతో సహా వస్తున్నారు. నువ్వేం చేస్తావంటే మీ నాన్నతో చెప్పి వాళ్ళందరూ ఉండటానికి రూములు రెడీ చేయమని చెప్పు. అవన్నీ నేను నాన్నతో చెప్తాను, కానీ ముందు మీరు ఈ మాత్రలు వేసుకోండి. సంతోషంలో కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుందంట. నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా. సరే, ఇదిగోండి. వెళ్ళు. చాలా రోజుల తర్వాత ఈ అంతఃపురం అంతా కళకళలాడబోతోంది. గోధుమ పిండి ఉందండి. సేమియాలు ఉన్నాయి, 2 ప్యాకెట్లు. సోపులు ఉన్నాయి. ధనియాలు వచ్చాయా? ఉన్నాయమ్మా. అగరబత్తుల ప్యాకెట్లు 2. ఇన్ని సామాన్లు కొంటున్నారు, ఇంట్లో ఏదైనా విశేషమా అమ్మా? అవును బాబు, మా చిన్నయ్య గారు పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగా? ఆ విషయం అందరు కలిసి మాట్లాడుకోవడానికి అయ్యగారు పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, బావమరుదులు అందరూ కుటుంబాలతో కలిసి వస్తున్నారు. ఎంతమంది వచ్చేస్తున్నారా? అప్పుడు మీకు పని ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా సాయంగా పంపనా? తమ్ముడు, దానికి మేమంతా ఉన్నాం, నీ పని మాత్రం చూడ. సరే అండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? నేను వస్తాను. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వెళ్ళొస్తామా? తక్కువ వేసి లేదంటే నన్నే తిడతారు. చూసినట్టే కదా. అమ్మ గంగా, వాళ్ళందరూ వచ్చి టైం అయింది, ఇవన్నీ సర్ది పెట్టి తొందరగా వంట చేసి పంచుడమ్మా. అలాగే నాన్న. అక్క, కొంచెం తప్పుకో. దేవి అమ్మను చూసి ఎన్ని రోజులైంది, బాగున్నారమ్మా? ఏంటిది? చేయి పెట్టి కార్ని పాడు చేసావు. ఇలా చూడు, పనివాడంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ విధంగా దగ్గరకు రాకూడదు, గుర్తుంచుకో. రా. గోవిందు, ఐఎమ్ సారీ. తన తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. బాధపడకు గోవిందు, తన గురించి నీకు బాగా తెలుసు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, నీకు తెలీదా ఏంటి? ఏమయ్యా? వస్తున్నా. రావయ్యా. ఇదిగో వస్తున్నాను. ఏంటి? పనివాడితో నీకేంటి మాటలు? ఏం లేదు, ఓదార్పుగా 2 మాటలు. అతనితో ఎందుకు గొడవ అని. నేను మాట్లాడేటప్పుడు మధ్య నువ్వు మాట్లాడకూడదన్నానుగా. ఇది నేను పుట్టిన ఇల్లు, ఇక్కడ నేను పెట్టిందే చట్టం. పుట్టినింట్లో మాత్రమేనా? మెట్టినింట అన్ని చోట్ల నీదే కదా చట్టం. ఏంటి? నేను గీసిన గీత దాటకూడదు. అలాగే. అది మీరైనా సరే, పిల్లలైనా సరే. అర్థమైందా? జాగ్రత్త. నేను వెళుతుంటే నా వెనకే రావాలి, తిరిగి చూస్తే నా పక్కనే ఉండాలి. అర్థం చేసుకోనరా. రావయ్యా. అక్క, రమ్మని పిలిస్తే తగ్గిపోతావా? బొండరాయిలా నుంచున్నావు. వచ్చిన వెంటనే రా అని పిలిచే మాదిరిగానే ప్రవర్తించావు. కాలు పెట్టిన వెంటనే నీ బుద్ధి చూపించావు. నాకు అసలు ఇవేమీ నచ్చలేదు. ఏ మగవాళ్ల ముందు తక్కువ కాకూడదనేగా నువ్వు పెళ్లి చేసుకోలేదు? నిందికి ఇది లాగుతుంది. ఆడవాళ్ల స్వేచ్ఛ గురించి పేజీలు పేజీలు మాట్లాడతావు. నీ దారిలో నేను నడిస్తే
నీకు నచ్చట్లేదా? స్త్రీ స్వేచ్ఛ అనేది మగవాడి హక్కుల్ని పాడు చేయకుండా ఉండడం కోసమే. అందుకని నీ భర్త మీద చేయి చేసుకోవడం పద్ధతా? వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ప్లాన్ చేస్తున్నారా? ఈ రోజు ఇంకో చెంప పగిలేలా ఉంది. అక్క, నా కుటుంబంలోని వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అది అలా ఉంచు. వెంటనే రమ్మని అన్నయ్య ఫోన్ చేశాడే, ఏంటి విషయం? అంతా మంచి విషయమే. అరుణ్ పెళ్లి విషయం గురించే నిన్ను రమ్మని ఉంటారనుకుంటాను. నువ్వేమీ తెలిసినట్టు మాట్లాడుకో. పెళ్ళంటూ జరిగితే అది నీ కూతురుతోనే జరగాలి. నీ సపోర్ట్ ఉంటే నేను దేనైనా సాధిస్తాను. నా గురించి నీకు తెలుసుగా. ఆ, బాగా తెలుసు. నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. ఆ, మామూలుగానే ఆడుతుంది. ఇప్పుడు వియ్యపురాలైతే గజ్జలు కొట్టుకుని మరీ ఆడుతుంది. నా సపోర్ట్ కావాలంట. ఏయ్, మీ అమ్మ వెళ్ళిన తర్వాతే నీకు మాట వచ్చిందా? నీకు అమ్మగా ఉండాల్సింది హాస్టల్ వార్డన్లా బెదిరిస్తోంది. అల్లుడు గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అక్క ఇంకా టెన్నిస్ ఆడుతూనే ఉందా? టెన్నిసే దానికి లైఫ్, అది ఎలా వదులుతుంది? వెరీ గుడ్. ఆడపిల్లలంటే వీర వనితలా ఉండాలి. త్వరగా వెళ్ళండి, లేకపోతే మళ్ళీ వచ్చి కొడుతుంది. వెళ్ళండి. భద్రకళ్ళి పెళ్ళాం, పిరికివాడు మొగుడు, వీళ్ళకి తోడు ఇద్దరు కూతుళ్ళు. ఇది ఒక కుటుంబం, దీనికి తోడు పెళ్ళొకటి. వావ్. శాంతి, మీ అమ్మతో రాకుండా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? పెద్దమ్మా, పోయినసారి వచ్చినప్పుడు టెన్నిస్ కోర్ట్ కట్టడానికి ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు అందులో కార్ షెడ్ కట్టించారు. మీ మావయ్య చేసే పని. వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. టైం బాగుండి కార్ షెడ్ కట్టాడు, లేకపోతే పావుకి బెడ్రూమే కట్టేస్తాడు. ఆ కార్ షెడ్ పగలగొట్టి నాకు టెన్నిస్ కోర్ట్ కట్టివ్వమని నేను మావయ్య దగ్గర అడగబోతున్నాను. సరేరా, నువ్వు అడిగితే ఖచ్చితంగా కట్టిస్తాడు. లోపలికి Okay, వెళ్ళరా. thank you. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మాయా, నేనేం చెప్పాను? నేను రాకముందే ఇంటి ముందు పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టమని చెప్పానా లేదా? సో సారీ నాన్న. ఏంటి సారీ? కట్అవుట్లు ఎందుకు పెడతారు? ప్రజలు చూస్తున్నప్పుడు నేను నిలబడినట్లుగా కట్అవుట్లు ఉంటే అందరి దృష్టి నా మీద ఉంటుంది. ప్రముఖ రాజకీయవేత్త ధర్మరాజు గారికి స్వాగతం స్వాగతం అని ఉండుంటే నేను ఇక్కడికి వచ్చే విషయం లోకల్లో ఉండే మా పార్టీ వాళ్ళకి తెలుసుండేది. ఈ లోపు వాళ్ళు తరలి వచ్చి ఉండేవారు. మామయ్య దగ్గర నా గౌరవం ఎక్కడో ఉండుండేది. అందుకే నీకు 20,000 ఇచ్చాను. మరింటికి కదా వస్తున్నావు, ఎందుకు కట్అవుట్ అని నేనే వద్దన్నానండి. నోరు మొయ్. కట్అవుట్ లేని రాజకీయవేత్త, తొడివి లేని వంకాయ ఒకటే. ఇదే మన దేశ రాజకీయాల్లో మొదటి పాఠం. కనీసం ఇది కూడా తెలియదా నీకు? మొదలు పెట్టుకోండి. ఏయ్, అన్ని తెచ్చేసావా? రండి. అమ్మా నమస్కారం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం. ఏమయ్యా, దూరంగా ఉన్న వాళ్ళంతా తొందరగా వచ్చారు. పక్క ఊళ్ళో ఉండి నువ్వు ఇంత లేటుగా వచ్చావేంటి? నేను ఎప్పుడో బయలుదేరానమ్మా, కానీ ఆ సమయంలో మినిస్టర్ దగ్గర నుంచి నాకు ఫోన్. ధర్మ, నీ నియోజకవర్గానికి వస్తున్నాను, నువ్వు పక్కన ఉండాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఆయనకి సకల మర్యాదలు చేసి పంపిస్తే సెక్రటరేట్ నుంచి ఫోన్. హోమ్ మినిస్టర్ ప్రియే నన్ను కొన్ని డౌట్లు అడిగాడు. అలాగా? అవన్నీ క్లియర్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా పార్టీ వాళ్ళకి నేనంటే అంత నమ్మకం. గొప్ప. రా బాబు, మామగారికి వేయాల్సిన శాలువా రెడీగా ఉందిగా. ఏంటి అలా చూస్తున్నారు? ఏమిటి అదొక విధంగా మాట్లాడి వెళ్తున్నాడు? అదో విధంగానే లాగుతున్నారేంటి? లూస్ అని గట్టిగానే అనండి. మేము ఆయనకి లూస్ అని పేరు పెట్టాం. అవును, అమ్మాయి నీ వైపు, అబ్బాయి వాళ్ళ నాన్న వైపా? వాడు మా వైపే. ఓహో. నైట్ తాగేటప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి తాగుతాడు. మంచి కుటుంబం, బాగుపడ్డట్టే. ఇంకా నయ్యం, పాడు కుటుంబం అని మాత్రం అనలేదు. ఏమ్మా మాయా, భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం కూడా చేసేసావు. ఆ తర్వాత ఎక్కడ స్టేజ్ మీద ఎక్కలేదా? నాకు చెయ్యాలే ఉంది, కానీ అమ్మాయి వద్దంటున్నారు. ఆయన స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇది వేరే ఎక్కాలా? వద్దక్క. నేర్చుకుంది కదా, వేస్ట్ అయిపోతుంది. కట్టుకునేవాడు చూసి ఆనందిస్తే చాలక్క. అరుణ్ని సంతోష పెట్టడానికి చాలా విద్యలు నేర్చుకునే ఉంది. మాయా, ఒక శాంపిల్ చూపించు. అయ్యో, ఎలా సిగ్గుపడిపోతుందో చూడు. తనకి అభినయ సరస్వతి అని బిరుదివ్వాలి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఈ పిల్లి కళ్ళ సుందరికి బాగా నడవటమే చేత కాలేదు. ఇందులో నాట్యం ఒకట ఎవరు చూస్తారు? తర్వాత వచ్చే బాంబే సుందరి ఏం చేస్తుందో.
మీ అన్నయ్య ఇలా ఉన్నట్టుండి నన్ను రమ్మన్నందు వల్ల ఎన్నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మేజర్ డీలింగ్స్ ని వదిలేసి వచ్చానో తెలుసా? దీనివల్ల నాకు ఎంతో లాస్. ఇదంతా నీకోసమే. मालूम है मुंबई में घर के सामने आकर सभी लोग पैसे मांगेंगे, इसलिए आप मेरे साथ आए हैं. ఏమన్నావు అర్థం కాలేదు. ముంబైలో అప్పుల వాళ్ళకి భయపడే కదా నాతో పాటు వచ్చింది. నువ్వు తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా, అయితే మధ్యలో ఎందుకు ఈ హిందీ? ఈ విషయం వాళ్ళకి చెప్పానా అనుకో, నీ పరువే పోతుంది. రండి రండి. నమస్కారం, రండి రండి. ఏం మాధవయ్య, బాగున్నావా? బాగున్నానయ్యా. నువ్వు మంగా కదా? మంగని కాదు, గంగని. ఠీకే ఠీకే. చిన్నప్పుడు 2 జడలు వేసుకొని చిన్న పిల్లలా ఉండేదానివి. నువ్వు మాత్రం తక్కువేంటి, పొట్టి గౌనేసుకుని చిన్న పిల్లలా ఉండేదానివి. ఇప్పుడు గుర్తుపట్టలేనంత పెద్దదానివయ్యో. అమ్మా, వాళ్ళు ముంబై నుంచి వచ్చారు, అలా నిల్చోబెట్టి మాట్లాడతారా? లోపలికి వెళ్ళండి. ఓకే. నువ్వు రామ్మా. రండి దీది, బొంబాయిలో పుట్టిన పిల్ల పెద్దమ్మ అంటుంది, ఈ ఊర్లో పుట్టిన నువ్వు దీది అంటున్నావు, అక్క అనకూడదు. సారీ అక్క. ఇట్స్ ఆల్ రైట్. అల్లుడు గారు, మీ బిజినెస్లు ఎలా ఉన్నాయి? కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది వదినా. ఓ, I see. ఒక నిమిషం. హలో జీ. చెప్పరా గుండోడా, ఏవిరా నాకు ఇవ్వాల్సిన డబ్బులు? ఏం లేదు, రేపు షేర్ మార్కెట్ నుంచి పెద్ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో 50% మీకు, 50% కరం చంద్కి. కథలు చెప్పకరా, పోయిన వారం కూడా ఈ మాటే చెప్పావు. అవును, 4 కట్ చేస్తూ ఉండగానే షేర్ మార్కెట్ లో పెద్ద డౌన్ ఫాల్. అదేనండి, అమెరికాలో ట్రంప్ గెలిచాడు కదా, పైగా 1000 రూపాయల నోట్లు చెల్లవన్నారు. ఇక 500 నోట్లు కూడా హలో హలో ఈడు పెట్టేశాడు. ఎందుకు మీ ఇంటి ఆయన పక్కకెళ్ళి మాట్లాడుతున్నాడు? ఎవడైనా అప్పుల వాడు ఫోన్ చేస్తుంటాడు. అది సరే గనక అన్నయ్య ఎందుకు రమ్మన్నట్టు? అరుణ్ పెళ్లి విషయం గురించే రమ్మని ఉంటాడు అనుకుంటాను. అదే నిజమైందనుకో, నీ కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. మీ సపోర్ట్ ఉంటే చాలక్క, అంత ఈజీగా అయిపోతుంది. నా సపోర్ట్ ఎప్పుడు నీకే. ఠీకే ఠీకే ఠీకే. సరే, అందరం కలిసి సెల్ఫీ తీసుకుందామా? వెళ్ళండి వెళ్ళండి. రా. బాంబే నుంచి ఎంతమంది నటించడానికి వస్తున్నారు. దీన్ని చూస్తే ఏకలు పీకిన కోళ్ళ ఉంది. ఇలాంటి ఒక పిల్లను కనేసి ఇది చేసే ఆడంబరం సహించలేకపోతున్నాం. గోవిందన్నా, చెప్పమ్మా గంగా. త్వరగా రండి. ఇందులో పాయసం ఉంది, అక్కడ పెట్టండి. తెరిచి పెట్టొద్దు, చల్లారిపోతుంది. సరే అమ్మా. నాన్న మీరు జరగండి, నేను చూసుకుంటాను. అలాగేమ్మా. మంజు, దేవి, లీలా, మీ అందరికీ ఏమేమి ఇష్టమో అన్ని లిస్టు రాసి చేయించాను. తృప్తిగా తినండి. అందరూ బాగా తినండి, ఏదే మిగిల్చకూడదు. అందరికీ వడ్డించమ్మా. చాలు చాలు. అక్క, నువ్వు కూడా కూర్చో, కలిసి భోంచేద్దాం. పర్వాలేదురా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకంతా నువ్వెందుకు పిలిపించావా అనే ఒక ప్రశ్న మనసులో మెదులుతోంది. నువ్వు ముందు ఎందుకు పిలిపించావో చెప్పు. బాత్ కర్నా హై బస్. అరుణ్ కహా హై? మాట్లాడాలి, అరుణ్ ఎక్కడున్నాడు అని అడుగుతోంది. మాట్లాడాల్సింది అరుణ్కి సంబంధించిన విషయం కాబట్టే వాడు రాకుండా ఉన్నాడు. అరుణ్ విషయంగానా? ఏంటి, పెళ్ళం చచ్చిపోయిన బాధలో ఎక్కువగా తాగుతున్నాడా? వాడిని డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించచ్చా అని డిస్కస్ చేయడానికి పిలిచేవాన్నయ్యా? వాడు నువ్వు అనుకుంటున్నట్టుగా లేడమ్మా, బాగా మారిపోయాడు. పెళ్లి చేసుకుంటానికి కూడా ఒప్పుకున్నాడు. ఏంటి, అరుణ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ముజే ఎక్కి నహీ హై. హిమాలయాలు ఎక్కినట్టుంది మావయ్య. పనిలో పనిగా అరుణ్ పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాను. బయట సంబంధాలు చూస్తే రెండో పెళ్ళని అందరూ ఆలోచిస్తారు. వాడి గురించి మీ అందరికీ బాగా తెలుసు. అందుకని మీలోనే ఒకరి కూతుర్ని వాడికి ఇచ్చి చేస్తే సమస్య తీరిపోతుంది కదా. మావయ్య అదేమిటంటే? ఆగు, నన్ను చెప్పని. సొంత వాళ్ళైనా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, అమ్మాయిలందరి మనసు ఒకటే. అందులోనూ రెండో పెళ్లివాణ్ణి చేసుకోవాలంటే ఏ అమ్మాయి అయినా కొంచెం ఆలోచిస్తుంది. అందుకని నేను నిర్ణయం తీసుకున్నాను. నా మొత్తం ఆస్తిలో సగభాగం అరుణ్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పెళ్లికి ముందే రాసేయాలని నిర్ణయించుకున్నాను. ఏది ఎలా చూసుకున్నా నా కాబోయే కోడలు 500-600 కోట్లకి యజమానురాలు అవుతుంది. ఇప్పుడే నిర్ణయించుకోండి, మీలో ఎవరి కూతుర్ని నా కొడుక్కి ఇవ్వాలి అన్నది. ఇందులో అడగడానికి ఉంది మావయ్య. 6 సంవత్సరాలకు ముందు అరుణ్కి మా అమ్మాయిని అడిగి అది నిశ్చితార్థం వరకు వచ్చి డిపాజిట్ కోల్పోయినట్టు అది ఆగిపోయింది. అది మర్చిపోయారా మీరు?
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మాయి అరుణ్నే తన భర్తగా తలుచుకొని తనతో మానసికంగా జీవిస్తూ ఉంది. అది తెలుసా మీకు? ఏమండి, ఏంటిది మీటింగ్లో మాట్లాడినట్టు? షో, అలా చూస్తే హక్కులన్నీ మా వైపే ఉన్నాయి. మీ అబ్బాయికి అమ్మాయి అంటూ చూస్తే అది మా అమ్మాయే కావాలి. అరుణ్ బాబుకి పిల్లనివ్వాలంటే అది మా అమ్మాయినే ఇవ్వాలి. అదెలా కుదురుతుంది చెప్పండి? మీరు అనుకున్న విధంగా ఆ పెళ్ళేమీ జరగలేదు కదా. అదెలా అవుతుంది? మావయ్యకి సరిసమానంగా తాంబూలం మార్చుకున్నాను. అదంతా ఉత్తుత్తి తాంబూలం తమాషా కోసమే. ఏంటి మావయ్య, తాంబూలాల గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారేమిటి? మీరు నాతో మాట్లాడండి. వదిని గారి తమ్ముడు అవటం వల్ల మీకు ఒక కోట ఇచ్చేశారు. కోటానా? అది కలిసి రాక ఆగిపోయింది. ఇప్పుడు మిగిలింది నా కోటానే. అరుణ్కి నా కూతుర్నే ఇవ్వాలి. చూసారా అన్నయ్య, అరుణ్ నచ్చాడని రమ్య మొహమే చెప్తోంది. అన్నయ్య, పిల్ల రెడీ. పెళ్లి ఏ తారీఖో చెప్పండి. అది నేను చెప్పాలి. నా కూతురుకి అరుణ్కి ఎప్పుడు పెళ్ళనేది నేను ఫిక్స్ చేయాలి. నేను వదిలేసుకుంటేనే నువ్వు ఈ చర్చలోకి రావాలి. అదే పద్ధతి. నువ్వు వరుస గురించి చెప్తున్నావు, ఆయన హక్కు గురించి చెప్తున్నారు. కానీ వీటన్నిటికంటే పెళ్లి చేయడానికి వాళ్ళకి పొత్తు కుదరాలి కదా. అరుణ్ ఎంబీఏ, నా కూతురు ఎంబీఏ. అరుణ్ మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్, నా కూతురు టెన్నిస్ ప్లేయర్. అరుణ్కి శాంతే కరెక్ట్ గా సరిపోతుందన్నయ్య. కాదన్నయ్య, అరుణ్కి రమ్యనే సరైన జోడవుతుంది. అరుణ్కి మాయనే కరెక్ట్ గా ఉంటుంది. ఇలా చూడండి, అరుణ్కి రమ్య, శాంత, మాయాన అని ఇవేవీ ముఖ్యం కాదు. వాడికి ముందు పెళ్లి జరగాలి, అదే ముఖ్యం. ఇది మీకు సంబంధించిన విషయం అనుకోకుండా వాడికి సంబంధించిన విషయం అనుకుని మీరందరూ ఒక మంచి అభిప్రాయానికి రండి. అక్కయ్య చెప్పింది విన్నారు కదా. మీరందరూ తప్పుకోండి. తప్పుకోవాలా? కావాలంటే మీరు తప్పుకోండి. మీరిద్దరూ తప్పుకోండి. తప్పుకోవాలా? అన్ని అర్హతలు ఉండి మేమెందుకు తప్పుకోవాలి? మీరు తప్పుకోండి. హక్కున్న వాళ్ళు మేమెందుకు తప్పుకోవాలి? హలో, అందరూ కాసేపు ఊరుకుంటారా? నా కూతురే కోడలు. తట్టా పుట్టా సత్తుకొని నువ్వు బయలుదేరు. రాని వాళ్ళంతా వస్తారని ఇంత ఎక్కువగా వండేశాం. ఇప్పుడు చూడు, ఒక్కరు కూడా సరిగా తినకుండా వండిందంతా వృధా అయిపోయింది. చిన్నయ్య గారికి అమ్మాయిని ఇవ్వాలని అందరూ పోటీ పడుతున్నారక్క. ఇదెప్పుడు ముగుస్తుందో తెలీదు. పుట్టించిన దేవుడికి పోషించడం తెలీదా? అయ్యగారికి కోడలయ్యే రాత ఎవరికుందో వారే వస్తారు. సరే అక్క, నేను వెళ్ళి ఎవరికైనా పెట్టేసి వస్తాను. అలాగే వెళ్దాం రండి తాత. తాత ఏం చేస్తున్నారు? ఏంటమ్మా తీసుకెళ్తున్నావు? మిగిలిన నాన్న ఎవరికైనా పెట్టేసి వద్దామని. ఎవరి కోసం చేసింది ఇంకెవరికో ప్రాప్తం. నువ్వు వెళ్ళమ్మా. వెళ్దాం రండి తాత. ఎవరు వస్తున్నారు? ఏదైనా అంటారు. వెళ్దాం రండి తాత. తాత చెప్తే వినరా? తాత రండి తాత, ఏదైనా తిడతారు. ఎవరు మీరు? ఫోన్ చేశారా? లోపలికి రండి, భోంచేద్దరు గాని. తాత రండి. తాత మెల్లగా, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడే కూర్చోండి. తాత అటు వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి. కూర్చోండి తాత, కూర్చోండి. అయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దుర్గమ్మ గుడి నుంచి వస్తున్నాం. ఇక్కడ ఎవరిని చూడడానికి వచ్చారు? కొన్ని సంవత్సరాల కిందట మా తాతగారు ఈ ఊరు గుడిలోనే పూజారిగా ఉన్నారు. ఈ ఊరు గుడిలోనా? ఏ గుడిలో? నాగమ్మ తల్లి గుడిలో.
నాగమ్మ తల్లి గుడిలో పూజారా? అరే అవును, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు? నేను చిన్నప్పుడు చూశాను. బాబు ఈయన ఎందుకు ఇలా అయిపోయారు? అదొచ్చి ఏ ఉండు, మంచిని తీసుకొస్తాను. అక్కడికైతే వెళ్ళొద్దు, ఏదైనా అంటారు తాత. తాత అక్కడికైతే వెళ్ళొద్దు తాత. నేను వచ్చేసాను. దుర్గమ్మ పంపించింది. నువ్వు బాగున్నావమ్మా? నువ్వు బాగున్నావా? దుర్గమ్మ చెప్పింది నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని దుర్గమ్మ చెప్పింది. ఇదిగో ఆహారం తీసుకొచ్చాను. నా చేతులతో నీకు పెడతాను. తిను 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 తిను. అయ్యా అయ్యా అయ్యో అయ్యా, ఏం చేస్తున్నారు మీరు? నా బిడ్డకి అన్నం పెడుతున్నాను. అయ్యా వద్దయ్యా, నా కూతురికి నేను చెప్పేది వినండి. ఇస్తుంది. పాపం మన అన్నం పెడితే ఇలా చేస్తారేంటి? అయ్యో ఇలా చేయొద్దు. చెప్తే మీకు అర్థం కావట్లేదా? రాజశేఖర్, నా కూతురేమి చెయ్యొద్దు. ఒక గుడి పూజారిగా చెబుతున్నాను, తననేమి చెయ్యొద్దు. నిన్ను బతిమాలుకుంటున్నాను. తిను తిను. గంగా, అయ్యా వాడిని బయటికి గెంటాయి. అలాగేనయ్యా. అయ్యగారు తిడుతున్నారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రాయ్, బయటికి పోరా. చెప్తే బయటికి మీకు అర్థం ఏం కావట్లేదా? చేస్తావు? అయ్యో అయ్యగారు వచ్చేలోపు మీరు వెళ్ళిపోండి. అయ్యో. ఏమండి, పోనీలే అని అన్నం పెడితే పూజ చేసి పూని ఇలా పాటు చేశారేంటి? నువ్వే ఇక్కడ పూజ చేస్తున్నావా? అవును. నువ్వు చల్లగా ఉంటావు, నువ్వు సుభిక్షంగా ఉంటావు. అయ్యగారు వస్తున్నారు. చెప్తే వినండి మీరు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంట్రా నువ్వు? ఆ రోజే నిన్ను ఈ వంశం నాశనమైపోతుంది. ధర్మాన్ని నాశనం చేస్తుంది కుటిల జూదం. కానీ ధర్మం మళ్ళీ గెలుస్తుంది. పోరా బయటికి. అయ్యగారు, వీటిని బయటికి గెట్టే. తను వస్తుంది, తను వచ్చే సమయం ఆసన్నమైంది. తను నిన్ను ఖచ్చితంగా కలుస్తుంది.